నువ్వు కాబట్టి కొట్టొదిలేసారాళ్ళని, నేనైతే కైమా కొట్టేద్దిని రే. కడపరా మాది, రాయలసీమ పులి. ఒరే రాటు తీర ఎరగదీసేస్తున్నాళ్ళని. ఇదిగోరా రాడ్డు, ఎరగది. ఇవాళ గురువారం కదా, సాయిబాబు ఉప్పు కూడా. భద్ర దర్జాగా కూకున్నాడే, ఆడే ఉంటాడు. నేను మాట్లాడొస్తా. మా వాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మా వాడే వచ్చిండు. ఏంది గట్ల బేఫిగర్ కూకున్నావు? ఏయ్ అన్న, మీ వాళ్ళని కొట్టింది నేనే. దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోని చెప్తాండా, నా మాటిను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవరా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది భయ? శైలజ మీద మా వాడు మనసు బారేసుకుండు. రేయ్, వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్లో ఉంటాం. ఆగండ్రా. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించడేందయ్యా? మా వాడు ప్రేమించండు, గంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా? రక్తం పచ్చపడింది. శివకేశవ, నీ అన్న రక్తం నిన్ను ప్రతీకారం అడుగుతోంది. శత్రువు రక్తాన్ని కళ్ళ చూడమంటోంది. వెళ్ళు. వద్దు నాన్న, అన్నయ్యని పంపొద్దు నాన్న. అన్నయ్య ఏమైనా జరిగితే వద్దు నాన్న. చిన్నపిల్లవి, పెద్ద మాటలు మాట్లాడుకో. వద్దండి, నా పిల్లలకి పుస్తకాలు చేతికిచ్చి చదువులు చెప్పించింది వాళ్ళు పట్నానికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే కళ్ళతో చూడాలని, వాళ్ళ శవాల్ని చూడాలని కాదు. మీరు రెచ్చగొడితే రచ్చిపోయే మనిషి అని ఆ నాగేంద్ర నాయుడుకు తెలుసు. అందుకే మీతో తగాదాలు పెట్టుకుని మన పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు. మీరు పగ కోసం వీణ్ణి కూడా రొంపులెక్కి దింపితే నష్టపోయేది 3 కొడుకులు ఉన్న అతను కాదండి, వంశానికి ఒక్కడే మిగిలిన మనం. వద్దండి. చూడవే, వాళ్ళందరూ పిల్లలు కాదా? వాళ్ళని అమ్మలు కనలేదా?
9 మందిని కన్న నా తల్లి 8 మందిని తన చేతులతో తనే ఈ మట్టిలో కలిపేసింది. ఎందుకు? కుటుంబ గౌరవం కోసం. నాకు నా పెద్దవాళ్ళు ఇచ్చింది, నేను నా పిల్లలకిచ్చేది కూడా ఈ కుటుంబ గౌరవమే. నా అన్న ప్రతీకారం నేను తీర్చుకున్నాను. నీ అన్న ప్రతీకారం నువ్వు తీర్చుకో. నీ అన్నని చంపిన వాణ్ణి మాత్రమే చంపు. హలో, ఆ భద్రన్న నమస్తే. చెప్పు, ఏంటి విషయం? నేను హైదరాబాద్ వస్తున్నా. ఒక్క ఫోన్ కొడితే మొత్తం హైదరాబాద్ నీ దగ్గరికి పంపుతాను. నువ్వెందుకయ్యా రావడం? నేనొక్కడిని చంపాలి. నీకెందుకయ్యా అంత శ్రమ? ఆడెవడో చెప్పు, ఎన్కౌంటర్ చేయించేద్దాం. వద్దు, నేనే నా చేతులతో నడ్డి రోడ్లో నరికి చంపాలి. సరే, నువ్వు అంతగా సరదా పడుతుంటే అలా కానీ. నా పని పూర్తి చేసుకుని నేను వరంగల్ వెళ్లే లోపు హైదరాబాద్ లో ఏ మూల ఏం జరిగినా రిపోర్ట్స్ ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ ఉండకూడదు. ఓకే, నువ్వేమంటే అదే. ఉంటాను మరి. ఇదిగో డీజీపీ, 24 గంటలు సిటీలో ఏ మూల ఏం జరిగినా ఏమీ తెలియనట్టు కూర్చోండి. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు కదా, దాని గురించి ఎవరు చెప్పాడు? కాలు కాలు బెణకితే లండన్కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి. వెళ్ళండి వెళ్ళండి, అంత ఇంటర్వ్యూ. నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టినానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మిని తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా గోహింద అయి ఉండదు కదా. రేయ్ అబ్బయ్యా, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ బడా, నువ్వు ఈ కాల పోలాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా? ఈ డబ్బు అర్జెంట్గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటే నోరెళ్ళబడి చూస్తావేందిరా? అట్నే లేవు. ఏంటమ్మా, వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు, లక్షలు. నిజమమ్మా, తల్లితోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నానా? నేను ఇచ్చిన ఉంగరం నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నావు. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే, దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావంటే? నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందురా. చేయదులు వదులో. వదిలేసా. శైలు నాది. ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్ది. నా కూతురు దారి కడ్డొచ్చావో నేను చంపేస్తాను. వెంకట్, చెప్పబాయ్. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లైన్ చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రేయ్, నా ఏజ్ గురించి మాట్లాడావంటే వాయించేస్తాను. స్టీల్ బాడీలో నాది, స్టీల్ బాడీ. సర్లే, పని చూసుకో. చిచ్చా, రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే.
వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చి వస్తా. క్యారేజ్ ఇవ్వు. బాబా ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను. ఎక్కడ ఉన్నట్లే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 రెస్పాన్స్ లేదేంటి? బాబాయ్ బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్,
మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువే గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యనే. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఏదో పని ఉందన్నారు, మాట్లాడరే. ఏం లేదబ్బాయా, అదే నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కావడం. పర్లేదు చెప్పండి. అది ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదబ్బాయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి అయ్యమ్మి తీసుకురా. దీనికేనా నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేంటి సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మ ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వెళ్ళిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను, శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి, అందుకు. డబ్బా? డబ్బులే ఉందబ్బాయా, కుక్కను కొడితే రాలుతాయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయినా? తీసుకొచ్చాక చెప్తాను.
అయ్యా నరసింహానాయుడు. తెలుసు. వెళ్ళి వేసిరా. పచ్చగా ఉన్న మన ఇళ్లని 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తంతో తడిపింది నువ్వు. నా కొడుకు పోయాడు, నీ కొడుకు పోయాడు. ప్రాణానికి ప్రాణం. సరిపోయింది. ఇక ఆపేద్దాం. సందడిగావు కాబట్టి చెప్తున్నా, ఆపేస్తా. నా కొడుకు నెత్తురు పచ్చబడేంత వరకు, అంతవరకు నీ కొడుకు జోలికి ఎవ్వరూ రారు. పో. వయసు వాణి